ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. గారు మీరు ఏం మాట్లాడదలుచుకోలేదా? రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నా, వాళ్ళ తాటలు తీస్తా. కొంచెం టైం పట్టినా నేను వదిలిపెట్టాను. నేను ఎవ్వరిని వదిలిపెట్టదలుచుకోను. నా మీద ఎన్ని కేసులు పెట్టాలో పెట్టారు. నెక్స్ట్ చేసేది నిన్నే. మాట్లాడరా నోట్ నుంచి మాట్లాడరా. కేసుల నుంచి తప్పించుకోవడానికి పోసాని కృష్ణమురళి ఆడిన ఛాతీనొప్పి నాటకం బెడిసికొట్టింది. ఎప్పుడైనా మోసం చేస్తున్నావు నువ్వు, ఆ మరి మోసం చేయబాక. పరిస్థితి ఎలా ఉంది? అంతంత మాత్రం. మీ ఆరోగ్య పరిస్థితి అన్నది చెప్పండి. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు అన్నాడు. ఒరే పవన్ కళ్యాణ్, ఏట్రా నా చెప్పులతో నమస్కారం. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పోలీసులు ఆరోపిస్తున్నట్లు మీరు ఉదయం నుంచి నాటకం ఆడుతున్నారని చెప్పారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. అరెస్టు సమయంలో ఆరోగ్యంగా ఉన్న పోసాని జైలుకెళ్లిన ఒక్క రోజులోనే ఛాతీనొప్పి అంటూ హడావుడి చేశారు. పోసాని గారు, పోలీసు వారు మాట్లాడుతున్నారు సార్. పోసాని గారు మీరేం మాట్లాడదలుచుకోలేదా? ఒక్క మాట మాట్లాడతావా? పిసికైనా ఈడ మనకంటే ఎరుపుగా ఉన్నాడు. సో ఈ బొల్లిగాడు ఈ గాడు కలిసి ఈ గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? వైసీపీ నాయకుల సూచనల మేరకే పోసాని ఛాతీనొప్పి నాటకం ఆడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు ధృవీకరించారు. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఇప్పటికి 7 కేసులు పెట్టారంటే 70 కేసులు పెట్టండి సార్. ఎక్కడికి రమ్మంటారు? పోనీ ఒట్టకాయ వస్తుందండి. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం. వైద్య పరీక్షల్లో అంతా సవ్యంగా ఉందని తేలడంతో పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. పవన్ కళ్యాణ్, ఏట్రా ఏంటో తెలుసా? బాటవాళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? పోసాని కావాలనే ఛాతీనొప్పి డ్రామా ఆడారని తెలిసిందని తెలిపారు. నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా?